మామూలు కెమికల్స్తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. అరే మీరు నిరూపించారు, పేపర్లో చూసిన అంటాడు సీఎం. పేపర్లో చూసి చెప్తారా అండి ఏదన్నా? అరే మీకు ఒక రీసెర్చ్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్, ఏ ల్యాబ్ రిపోర్ట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నారు. బాత్రూమ్ కెమికల్స్ నెయ్యిలో కలిపి లడ్డు చేస్తే మనిషి అవడా? ఇప్పుడు మనము ఫినాయిల్ తాగి సీరియస్ అయ్యి హాస్పిటల్ పోతుంటారు, మనం వింటుంటాం. బాత్రూంలో ఫినాయిల్ తాగింది భర్తతో కొట్లాడి, ఇలాంటివి ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా బాత్రూంలో యాసిడ్ తాగారు, ఇవన్నీ మనం వింటుంటాం కదా. మరి అలా జరగాలి కదా. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని హోమ్ మినిస్టర్ అంటున్నాడు. ఎక్కడ ఎన్ని కేసులు నమోదైనాయి? తిరుమల లడ్డు తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి? హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని చెప్తున్నారు కదా హోమ్ మినిస్టర్ ఓపెన్ గానే. అంటే మీరు తిరుమల లడ్డు తింటే ఆరోగ్యం దెబ్బతింటది, తిరుమల లడ్డు తింటే మీ బాత్రూమ్ కెమికల్ తాగినట్టు, తిరుమల లడ్డు తింటే గొడుకో తిన్నట్టు, తిరుమల లడ్డు తింటే పందికో. ఇది ఏంటండి ఇంత దరిద్రం? రవాణా అసలు ఏం నిజంగా ఎక్కడికి పోతున్నావు ఇది?